హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఉగ్రాని, ఫాస్ట్గా అయిపోయే మామిడికాయ పప్పు, అలాగే చాలా హెల్దీ అయిన మల్టీగ్రేన్ గోధుమ పిండిని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అదేవిధంగా జొన్నలను ఏ విధంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ మల్టీగ్రేన్ గోధుమ పిండిలా జొన్న పిండిలో కూడా కొన్ని కలిపి పట్టిస్తాను. అవి ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పట్లాగానే మార్నింగ్ 5 o'clock లేచి ఇల్లు బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించిందండి. టీ ఎక్కువగా తాగము, ఈవినింగ్ మాత్రమే తాగుతాము. కాకపోతే ఈరోజు కొంచెం ఎండలు ఎక్కువగా అనిపించినా మార్నింగ్ మాత్రం కొంచెం ఈదురుగాలిలాగా వచ్చి చల్లగా అనిపిస్తుందండి. అందుకే వేడివేడిగా టీ తాగాలనిపించింది. అల్లం టీ పెట్టుకుందామని అల్లం టీ పెడుతున్నాను. స్టవ్ని వెలిగించుకొని ఒక సైడు పాలు పెట్టుకున్నాను, ఇంకో సైడు టీ పెడదామని టీ పెడుతున్నాను. 2 కప్పులే కాబట్టి కొన్ని పాలు పోసుకొని అందులో టీ పొడి వేసుకొని షుగర్ వేసుకున్నాను. నేను టీ అనేది డికాషన్ పెట్టి పాలు పోయినండి. పాలలోనే టీ పొడి వేసుకొని టీ పెడతాను. టీ పొడి షుగర్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ని పోసుకున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత కొంచెం అల్లం ముక్కను దంచుకొని వేసుకున్నాను. టీ అనేది కొంచెం మరిగిన తర్వాతనే అల్లం దంచుకొని వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. అల్లం దంచి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ అల్లం టీ మనకు గొంతు గరగర అన్నప్పుడు అట్లా తాగితే బాగుంటుంది. అలాగే మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం, నైట్ తిన్నది కొంచెం డైజెషన్ కాలేదు, డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈ అల్లం టీ పెట్టుకొని తాగేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ అల్లం టీ అనేది మరిగిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి పోసుకొని నేను మా వారైతే టీ తాగేసాము. ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తున్నాను. మామిడికాయ పప్పు కోసం కుక్కర్లోకి 1 గ్లాసు కందిపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులో 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి కావాల్సినవి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే మామిడికాయ. పచ్చిమిర్చిని ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కూడా ఇట్లా పెద్దగానే కట్ చేసుకోవాలి. మామిడికాయని ఇట్లా తొక్క తీసుకున్న తర్వాత వీటిని కూడా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ డైరెక్ట్ కుక్కర్లో వేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజునే కట్ చేసుకోవాలి. నేనైతే అన్ని కుక్కర్లో డైరెక్ట్గా వేసేసి ఉడికిస్తున్నాను. ఒకవేళ మీరు అలా నచ్చకపోతే కొంచెం పప్పు 2 విజిల్స్ ఉడికిన తర్వాత తీసి కట్ చేసినవన్నీ అప్పుడు వేసుకోవచ్చు. అలా కాకుండా మామిడికాయని పోసి పెట్టి పప్పులో కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేనైతే ఇలా చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ స్కూల్ టిఫిన్ బాక్స్లు ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి వేసేస్తే త్వరగా అయిపోతుందని ఈ విధంగానే చేస్తాను. అందులో గుజ్జు అయిపోతున్న మామిడికాయ కొంచెం తగలాలి అంటే కొంచెం పప్పు ఉడికిన తర్వాత వేసుకోండి, లేకపోతే పోసులాగా చేసుకొని సరే వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్టవ్ పైన అన్నం పెట్టుకున్నాను, ఇంకొక స్టవ్ పైన పప్పును ఉడికించుకుంటున్నాను. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కిందకి దింపుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి పప్పును కలుపుకోవాలి. పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది, రుద్దనవసరం లేదు. అందులో టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఈ మామిడికాయ పప్పు ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, నాకు ఇలాగే నచ్చుతుంది. మీరు ఒకవేళ కొంచెం పలచగా కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఒట్టిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఈ పోపు అనేది మంచిగా వేగిన తర్వాత చివరగా 3-4 వెల్లుల్లి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఈ పోపు తీసేసి పప్పులో వేసేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ. ఈ సీజన్లో ఇది ఫస్ట్ టైం నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఈ మామిడికాయలు మా జ్యోతి పంపించింది, వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసాయంట, 3 పంపించింది. అందులో 1 పప్పు వేసాను, చాలా పుల్లగా ఉంది. నేను కొంచెం పప్పు ఎక్కువగా వేసాను కాబట్టి 1 వేసాను, అదే కొంచెం తక్కువ అయితే మాత్రం సగమే వేసేదాన్ని, అంత పుల్లగా ఉన్నాయి. మనం మామిడికాయలు పులుపుని బట్టి ఎంత కావాలో అంతనే వేసుకోవాలి. మరీ పుల్లగా ఉంటే కూడా పప్పు అనేది టేస్టీగా అనిపించదు.
ఇప్పుడు పప్పు అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉగ్రాన్ని చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్గా ఉగ్రానికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్. పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని క్యారెట్ని పీల్ తీసి కడిగి ఇలా తురుముకుంటున్నాను. అలాగే టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద పాత్రలోకి బొంగులను తీసుకొని వాటిపైన నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు చేతులతో ఈ విధంగా బొంగులను కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అందులో ఉన్న డస్ట్ అయినా ఏదైనా మట్టి ఉంటే అడుగుకు వెళ్ళిపోతుంది. ఇలా అనుకున్న తర్వాత చేతిలోకి బొంగులను తీసుకొని ఈ విధంగా పిండుకొని ఒక పాత్రలోకి వేసుకోవాలి. నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దు. నీళ్ళలో ఎక్కువసేపు ఉంచితే బొంగులు అనేటివి మెత్తబడి అంటే ఉగ్రాన్ని చేసేటప్పుడు పాత్రకు అతుక్కుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుండదు మెత్తగా ఉంటే. అంతా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఉగ్రాన్ని చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్ని వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారము, టేస్ట్కు తగినట్లు ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకొని కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న బొంగులను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న పప్పు పుట్నాల పొడిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని కలపాలి. నేను ఒక గుప్పెడన్ని పప్పు పుట్నాలు తీసుకొని చిన్న రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్నాను. పప్పు పుట్నాలు వేయడం వల్ల ఉగ్రానికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బొంగులు ఒకదానికొకటి అతుక్కోకుండా పొల్లు పొల్లుగా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది. అంతే, చాలా టేస్టీ అయినా తొందరగా అయిపోయే ఉగ్రాని రెడీ అయిపోయింది. పిల్లల్ని స్కూల్కి పంపించి నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకున్న తర్వాత జొన్నపిండి కోసం జొన్నల్ని కడుగుతున్నాను. 3 కిలోల జొన్నలు తీసుకున్నాను. అందులో అనుములు అనేటివి 100 గ్రాములు వేసుకుంటున్నాను. అలాగే సోయా అనేటివి 100 గ్రాములు. తర్వాత 1/2 కేజీ రావులను వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. జొన్నలో ఇసుక అనేది ఎక్కువగా ఉంటే జొన్నల్ని కాలిస్తాను, కానీ జొన్నలు అనేటివి మంచిగానే ఉన్నాయి. అందులో ఉసుక రాళ్ళు అనేటివి ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా కడుక్కొని ఆరబెట్టుకుంటాను. ఈ జొన్నలు అనేటివి కడిగిన తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళని పోయేంత వరకు పక్కన పెట్టుకున్నాను. జొన్నల్లో ఇవన్నీ కలిపి మా అమ్మ ఇలాగే పట్టిస్తుంది. నేను కూడా అదే మెథడ్లో చేస్తున్నాను. ఇందులో మా అమ్మ ఇంకా మెంతులు కూడా వేస్తుంది. ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. మేము జొన్న రొట్టెలు, చపాతీలు ఎక్కువగా చేస్తాము, అందుకని నెలకు 5 కిలోలు జొన్నలు పట్టిస్తాను. మల్టీగ్రేడ్ గోధుమ పిండి కోసం 2 కిలోల గోధుమలు తీసుకున్నాను. అందులో 1/2 కిలో రావులు, 1/2 కిలో సజ్జలు, 50 గ్రాముల మొక్కజొన్నలు, 100 గ్రాముల పెసర్లు, 50 గ్రాముల మినుములు, 50 గ్రాముల శనగలు, 50 గ్రాముల సోయా వేసి నీళ్ళు పోసి చేతులతో బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. అందులో ఏమైనా డస్ట్ అవన్నీ ఉంటే ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రావులు, సజ్జలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే మొక్కజొన్న, మినుములు, శనగలు, సోయా మాత్రం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మల్టీగ్రేడ్ పిండిని వాడతాము, అలాగే మామూలు గోధుమ పిండిని కూడా వాడతాను. మల్టీగ్రేడ్ గోధుమ పిండిని మాత్రం నైటే చేస్తాను, వేడివేడిగా చేసుకొని తింటాము. పిల్లలకు స్కూల్కి మాత్రం గోధుమ పిండితోనే చపాతీలు చేసి పెడతాను. ఇది తక్కువ క్వాంటిటీతోనే పట్టిస్తాను, ఎందుకంటే అన్ని రకాల పిండిలు కలుస్తాయి కాబట్టి. ఇందులో సజ్జలు వేస్తాం, స్వీట్గా ఉంటుంది, త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది, అందుకే తక్కువ క్వాంటిటీలో పట్టించుకుంటాను. మల్టీగ్రేడ్ గోధుమ పిండి చాలా హెల్దీ అండి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పిల్లలకైనా మనకు అయినా సరే, పెద్దవాళ్ళకైనా సరే, అందరికీ చాలా మంచి ఫుడ్ ఇది. ఒక పూటైనా ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. వీటిని కూడా 2 సార్లు కడిగి గిన్నెలో తీసుకొని పైన ఆరబెడతాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనం ఏదైనా ఒక జ్యూస్ అయినా ఏదైనా
తీసుకుంటూ ఉండాలి, వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందుకని నేను ఆరెంజ్ జ్యూస్ తీసాను. అందులో సబ్జా గింజలు వేసి కలిపి మూత పెట్టాను. ఇవి నానడానికి కొంచెం టైం తీసుకుంటాయి. జొన్నలని గోధుమలని పైన ఆరబెట్టి వచ్చిన తర్వాత తాగుదామని పైకి వెళ్ళే ముందు కలిపి పెట్టాను. వచ్చే వరకు సబ్జా గింజలు నానుతాయని. ఇవి బాడీకి చాలా చలవనిస్తాయి. ఇవి ఏ జ్యూస్లోనైనా కలుపుకొని తాగొచ్చు. నేనైతే ఆరెంజ్ జ్యూస్లో, కోకోనట్ వాటర్లో, లేదంటే లెమన్ జ్యూస్లో ఎక్కువగా తీసుకుంటుంటాను. ఇప్పుడు పైకి అవి తీసుకొచ్చి ఆరబెడుతున్నాను. ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను. రెండు కలవకుండా ఒక దానిలో జొన్నలు ఆరబెట్టుకుంటున్నాను, ఇంకొక దానిలో గోధుమలు ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరిన తర్వాత గిన్నెకి పట్టిస్తాను. కిందికి వచ్చేసి జ్యూస్ తాగాను. ఇంతేనండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.